ఇక నాంపల్లి ఘటనలో ఇంకా మంటలు చల్లారలేదు. నిన్నటి నుండి కూడా భవనంలో పొగ దట్టంగా అనుముకుంది. 19 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఆర్పేందుకు 200 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే భవనంలో చిక్కుకున్న 5గురిని కూడా బయటకు తెచ్చేందుకు మార్గం కనిపించడం లేదు. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. 2 సెల్లార్లలో కూడా భారీగా ఫర్నిచర్ డంప్ చేసి ఉంది. దీంతో సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్ళలేకపోతోంది. మరికాసేపట్లో ఘటనా స్థలానికి కూడా జేఎన్టీయూ ఎక్స్పర్ట్ కమిటీ రానున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పోలీసు అధికారులు కానీ ఉన్నతాధికారులు ఏమంటున్నారు? దాదాపు నాంపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 20 గంటలకు కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం తరువాత రెస్క్యూ టీం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 6 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేశాయి. దాంతో పాటు అదేవిధంగా ఫైర్ సిబ్బంది దాదాపు 200 మంది ఫైర్ సిబ్బందితో పాటు మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ కానీ అదే విధంగా ఇతర అధికారులంతా కూడా నిన్నటి నుంచి మంటల్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పొగని అదుపులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి సెల్లార్లో ఫర్నిచర్ షాప్ లో నిన్న సంబంధించినటువంటి ప్రమాదం తర్వాత ఇప్పటికీ మంటలను అదుపులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న నైటు 2వ ఫ్లోర్ అదేవిధంగా 1వ ఫ్లోర్ లో కొంత మంటలు వచ్చినప్పటికీ ఈ రోజు మాత్రం పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ సెల్లార్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సెల్లార్లోకి కఠినమైనటువంటి పొగ అలుపుకోవడంతో లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావడంతో ఈ అగ్ని ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు 3 పెద్దవాళ్ళు 5గురు కూడా కింద సెల్లార్లో చిక్కుకున్నారనేటటువంటి అంశం స్పష్టమైంది. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఫ్లోర్ లో ఇప్పటికే ఎవరు కూడా లేరని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ 5గురు కూడా సెల్లార్లోనే ఉన్నారు. వారిని రక్షించేటటువంటి ప్రయత్నాలు నిన్నటి నుంచి కూడా వైపు హైదరాబాద్ కలెక్టర్ కానీ మరోవైపు స్థానిక మంత్రి అజారుద్దీన్ తో పాటు అదేవిధంగా ఇతర అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటూ కూడా అక్కడ మంటలను అదుపు చేసి వారిని రక్షించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వారు ప్రాణాలతో ఉంటారా లేక దట్టమైనటువంటి పొగ అలుముకోవడంతో పొగతో ఉప్పురాడక చనిపోయి ఉంటారనేటటువంటి ప్రశ్నలు తలెత్తుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే తెల్లారికి హోల్డ్ చేసి లోన్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికాసేపట్లో జేఎన్టీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా నాంపల్లి అగ్ని ప్రమాద సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.